నా పేరు నెక్కండి సుబ్బారావు, తండ్రి వీరస్వామి, ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఒక రైతుని. ఇప్పుడు నాకు 89 సంవత్సరాలు. నేను ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి చెకప్కి వస్తూ ఉంటాను. రమేష్ హాస్పిటల్ కానీ రమేష్ బాబు హాస్పిటల్కి తీసుకొచ్చారు గుంటూరు. హరిత గారు తెలుసు అని చెప్పారు, డాక్టర్ హరిత గారు. నా విషయంలో నా హెల్త్ చూసి, నా రిపోర్ట్ చూసి చాలా అభినందించారు. ఈ ఏజ్లో మీరు ఇంత హెల్తీగా ఉన్నారంటే చాలా సంతోషం. మేము ఉండవలసిన బ్లడ్ కంటే చాలా ఎక్కువ ఉంది కూడా మీ శరీరంలో బ్లడ్ అని నన్ను చాలా అభినందించారు. ఆవిడ నాకు అన్నీ నార్మల్గా ఉన్నాయి కానీ కొంచెం హార్ట్ బీటింగ్ తేడా ఉందని చెప్పేసి ఆలోచించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు గుండె దగ్గర మానిటర్ వేశారు. మానిటర్ వేసిన తర్వాత దాన్ని చూస్తే లోపల తెలిసినాయి. ఇమ్మీడియట్గా మీరు పేస్ మేకర్ వేయాలని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేస్తారు అందరూ కలిపి. చాలా ఆనందం వేసింది. నా సొంత మనవరాలు చేసేట్టుగా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా ఇంత 4 గంటలకి 3 గంటలకు హాస్పిటల్కి వచ్చాను. చాలా అభినందించారు. ఆరోగ్యం బాగుందన్నారు. ప్రతి రోజున్నర 2 రోజులకు ఒకసారి దీనికి టెస్టింగ్ చేయాలని చెప్పారు. మా అన్నయ్య మనోడు ఉన్నారు, డాక్టర్ చేస్తారని చెప్పారు. మళ్ళీ 24వ తారీఖున మా దంపతులిద్దరిని రమ్మన్నారు. పద్ధతి ఇంత పెద్ద హాస్పిటల్ మెయింటెనెన్స్ చేయటం, చాలా ఎక్కడ పొరుగు నుంచి వస్తే కూడా మా వరకు తీసుకురావటం వల్ల ఆవిడ ఎంతో చేర్చుకొని ఇమ్మీడియట్గా ఎన్ని ఎమర్జెన్సీ కేసులను నన్ను ముందు చేసి పంపించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. హరిత గారు నాకు చేసిన సేవలు జీవితంలో మర్చిపోలేను. మా సొంత మనవరాలు కానీ ఎక్కువ ట్రీట్మెంట్ చేశారు, నన్ను ఆశీర్వదించారు. చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ ఆఖరికి ఐసీయూలో పెట్టిన తర్వాత కూడా అక్కడ స్టాఫ్ కూడా ఎంతో బాగా చేశారు. ఇక్కడ డ్రెస్సింగ్ చేయడానికి వచ్చిన, సెలైన్ ఇవ్వడానికి వచ్చిన అందరు నర్సులు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సేవలన్నీ ఇలా జరుగుతాయంటే కారణం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ హరిత గారు అని చెప్తే మాకు ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఆవిడ జీవితంలో మర్చిపోయాం. జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను. ఉన్నంత వరకు కూడా.